ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. 1 తెస్సలోనికీయుల పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఈ లోకంలో వెళ్ళిపోయిన వారు మళ్ళీ తిరిగి రాలేరండి. ఎంత ప్రయత్నం చేసినా, ఎంత ఖర్చు పెట్టినా, ఎంతగా వారు ప్రయత్నించినా జరగదు. కానీ మన యేసుక్రీస్తు మళ్ళీ తిరిగి రాని ఉన్నారండి. ఎప్పుడైతే ఆయన వస్తారో ఏం చేస్తారండి, మనల్ని కూడా ఆయనతో పాటు పరలోకానికి తీసుకువెళ్తారు. ఈ లోకంలో ఎన్నో ప్రామిసెస్ చేశారు, ఎన్నో ప్రయత్నాలు చేసిన వారు ఏంటండి మళ్ళీ తిరిగి రారు. కానీ మనము విశ్వసించినట్లయితే, కేవలం యేసు ప్రభు మీద విశ్వసించినట్లయితే మన కొరకే శుభవార్త ఏంటంటే దేవుడు మనల్ని తీసుకువెళ్ళిపోతున్నారు, మనల్ని ఆయన రిడీమ్ చేయబోతున్నారు, మనల్ని ఆయన సన్నిధిలోకి తీసుకెళ్ళిపోతున్నారు. కాబట్టి మనము వేచి ఉందామండి. ఆయన కొరకే మనము ఆ అడుగు వేస్తాం, ఆయన వైపు మనం నడుస్తాం. కాబట్టి ఆయన రానే ఉన్నాడు. కాబట్టి మనము సిద్ధంగా ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.